జార్ఖండ్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జార్ఖండ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నారు. సీఎం సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేయబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. జార్ఖండ్ లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్రకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రాంచీకి చేరుకుని రాంచీ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ యొక్క న్యాయయాత్రలో ఆయన పాల్గొనబోతున్నారు. ఎందుకంటే గతంలో భారత్ జోడో యాత్రలో ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు తెలంగాణ నుంచి కూడా ఆయన పాల్గొన్నారు. యాత్ర మొత్తం తెలంగాణ జరిగినంత కాలం కూడా రేవంత్ రెడ్డి నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాహుల్ గాంధీతో పాటు ఉన్నారు. తర్వాత అంటే ఏ సమయంలో తెలంగాణ జరిగినప్పుడు కూడా వివిధ రాష్ట్రాల నాయకులు కూడా రావడం జరిగింది. సో అదేవిధంగా జార్ఖండ్ లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో పాటు ఇటు జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇదే సందర్భంగా గత 2-3 రోజుల క్రితం జార్ఖండ్ సంబంధించినటువంటి అవిశ్వాస పరీక్ష ఏదైతే ఉందో విశ్వాస పరీక్ష నెగ్గేందుకు సంబంధించిన అంశం పైన ఇటు కాంగ్రెస్ జేఎంఎం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత నిన్న సాయంత్రం బయలుదేరి రాంచీకి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ న్యాయయాత్రలో పాల్గొన్న తర్వాత ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో జరగనున్నటువంటి విశ్వాస పరీక్షను నెగ్గిన తర్వాత ఏదైతే కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంపై సోరెన్ కు ఆయన శుభాకాంక్షలు అందజేయనున్నట్టుగా తెలుస్తుంది. సో 2 కార్యక్రమాలు ఒకటేసారి జరగబోతున్నాయి కాబట్టి రెండింటికి కూడా ఒకటేసారి పాల్గొనే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.